ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తోంది. 48వ రోజు లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు భారీగా తరలివచ్చారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన దాడులు దారుణాలతో పాటు పలు సమస్యల్ని బాధితులు మంత్రిని కలిసి విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి లోకేష్ సమస్యల్ని ఆయా శాఖలకు పంపించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మా హస్బెండ్ 7 సంవత్సరాల క్రితం సౌదీకి వెళ్ళారు సార్, డ్రైవింగ్ పని మీద. 4 సంవత్సరాల క్రితం చిన్న యాక్సిడెంట్ జరిగింది సార్. మనుషులకి ఏం అవ్వలేదు సార్. అక్కడ కారు నిమిత్తం మాత్రమే 7 లక్షలు అడుగుతున్నారు సార్. 7 లక్షలు కడితేనే వెళ్ళనిస్తామని చెప్పి కేసు పెట్టారు సార్. ఆ కేసు ఉండగా అతను రావడానికి కుదరట్లేదు సార్. 4 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు సార్. ఆ కేసు ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి అతనికి ఏ పని లేదు సార్. అక్కడ పని లేదు, డ్రైవింగ్ లేదు, అకామా లైసెన్స్ అన్నీ అయిపోయినాయి సార్. వెళ్ళిన 2 సంవత్సరాలకి అయిపోయింది సార్. రావడానికి ప్రయత్నిస్తుంటే ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు సార్. లోపలికి వెళ్ళి సార్తో మాట్లాడాను సార్. నేను సార్తో మాట్లాడితే సారు నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటానమ్మా, మీరు కంగారు పడొద్దు, చిన్న పిల్లలు ఉన్నారు కదా, మీరేం భయపడొద్దు, నేను యాక్షన్ తీసుకుంటాను, నేను పిలిపిస్తానమ్మా అని చెప్పేసి అన్నారు సార్ లోకేష్ గారు. సార్ లోకేష్ గారే మాకు ఎలా అయినా న్యాయం చేయాలి సార్. నాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్. పాపకి సంవత్సరం ఉన్నప్పుడు వెళ్ళారు సార్. ఇప్పుడు 9 సంవత్సరాలు సార్ పాపకి. తండ్రి మొహం కూడా తనకి గుర్తులేదు సార్. నాకు ఎలాగైనా సరే లోకేష్ గారే న్యాయం చేయాలి సార్. నా భర్తని నా పిల్లల దగ్గరికి తీసుకురావాలి సార్. నేను సార్ని నమ్ముకునే వచ్చాను సార్. నాకు సార్ గారే న్యాయం చేయాలి.